నమస్కారం. అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు చర్చలో ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా అబద్ధాల ఫ్యాక్టరీ, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అంటే నకిలీ తప్పుడు వార్తల ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నాయా? రామోజీరావు గారు లేకపోయినా ఆయన కుమారుడు ఈ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారంటూ నిన్న పేర్ని నాని గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా క్రిటికల్గా ఉన్నాయి. ఈనాడులో రాసినటువంటి తప్పుడు వార్తలు, అబద్ధాల గురించి ఆయన అంటే ఓడిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా ఇలాంటి అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆయన అన్నారు. మరి జగన్ గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ గురించి కానీ, అదే టైంలో చంద్రబాబు గారి గతంలో అంతగా 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి భద్రతా వ్యవహారాల గురించి కానీ, వీటన్నిటి మీద కేవలం జగన్ గారి మీద బురదజల్లే రీతిలో ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రచారం మీద పేర్ని నాని గారు చాలా ఘాటుగా అనేక విషయాలు ప్రస్తావిస్తూ చెప్పారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు యథాప్రకారం మళ్ళీ కష్టాల పాట మొదలుపెట్టారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ జగన్ గారు దానికి తాను ఎంత కష్టపడుతున్నాను, అంత కష్టపడుతున్నాను, రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉంది, అప్పులు ఉన్నాయని ఎక్కడా చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ఖజానా ఖాళీ, కష్టాలు చూసి పారిపోయేది లేదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తిరగరాయబోతున్నాను, అప్పులపై అక్రమాలపై 7 శ్వేతపత్రాలు అంటే ఒకదానికి పొంతం లేకుండా ఒక పక్కేమో కష్టాలు అసలు సాధ్యం కాదంటారు, ఇంకో పక్కేమో చరిత్ర తిరగరాస్తానంటారు. ఏమిటి అసలు ఈ రెండిట్లోనూ? ఒకటి అబద్ధాల ఫ్యాక్టరీ, రామోజీరావు గారు లేకపోయినా ఆయన కుమారుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారా? చంద్రబాబు గారు కూడా గతంలో మాదిరే మళ్ళీ కష్టాల పాట పెట్టి జనాన్ని ఎన్నికల హామీల నుంచి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. సార్, కొమ్మినేని గారు, మీకు నమస్కారం. రాజీవ్ గారికి, సాక్షి వీక్షకులకు అభినందనలు. మొట్టమొదటి అంశం, సరే, పత్రికల్లో వస్తున్న వార్తలు చాలా సందర్భాల్లో చర్చించాం. నిన్న పేర్ని నాని గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. ఒక రాజకీయ నాయకుడికి కానీ భద్రత అనేది చాలా గోప్యంగా, అదొక్కటే కాదండి, అదొక్కటే కాదు, పార్టీ ఆఫీసులు, ఇతరత్ర అనేక అంశాలు ఈ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, జగన్ గారి పార్టీ ఓడిపోయిన తర్వాత వీళ్ళు రాసినటువంటి అబద్ధపు వార్తల లిస్ట్ అంతటినీ కలిపి ఆల్మోస్ట్ అవన్నీ గురించి ఆయన విశ్లేషించారు. అదే, పత్రికల్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్టు పార్టీ ఆఫీసుల నిర్మాణం, 2 జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించిన అంశం. భద్రతా అంశాలు చాలా గోప్యతతో కూడుకున్నది. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ నాయకుడు థ్రెట్ను ఆధారంగా చేసుకుని భద్రత ఇస్తారు. ఒకవేళ భద్రత ఎక్కువ అని ప్రభుత్వం భావిస్తే దానికి కమిటీ ఉంటుంది, కూర్చొని భద్రత యొక్క సమీక్ష చేసుకొని తగ్గించవచ్చు, పెంచవచ్చు, కొనసాగించవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వాలు చేయాల్సిన పని. ప్రభుత్వాలు చేయాల్సిన పని పత్రికలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అయినా, చంద్రబాబు నాయుడు గారి భద్రత అయినా, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పాపులర్ లీడర్స్ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి కమిటీ కూర్చోండి, ప్రభుత్వం ఉంది, అవసరమైతే కొనసాగించండి, లేదా పెంచండి, లేదా తగ్గించండి. అది మీ విచక్షణకు సంబంధించిన అంశం. దాన్ని పత్రికల్లో వార్తలు రాయడం ద్వారా అన్నెసరీ కాంట్రడిక్షన్స్ తప్ప ఇంకోటి లేదు. అది ఆధారాలు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రీవెన్స్ అంతా పేర్ని నాని గారు చెప్పారు. అట్లే పార్టీ ఆఫీసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న ఆఫీసుల స్థలాలు కానీ, నిర్మాణాలు కానీ, మిగిలిన పార్టీలు ఎలా తీసుకున్నా, ఎలా నిర్మాణం, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వివిధ రూపాల కార్యాలయాలు నిర్మాణం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు తీసుకున్నాడే, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ స్థలాల్లో నేరుగా కట్టేసినట్టు ఉన్నాయి, పర్మిషన్లు తీసుకోకుండా కట్టేసి కేవలం పన్నులు కట్టే ఆఫీసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ సమగ్రంగా ఆలోచించుకొని పర్ఫెక్ట్ గా ఒక విధానంతో ముందుకు వస్తానని అధికార పార్టీ ముందుకు వస్తే అది సంతోషం. ఏదైనా అధికారిక నిర్ణయం రావడం మంచిది తప్ప పత్రికల్లో వార్తలు రాసుకుంటే ఏదో నెత్తిని చెత్తేయడానికి పనికొస్తుంది తప్ప ప్రయోజనం, వీళ్ళు వేస్తే వాళ్ళు కూడా వేస్తారు, మొత్తం ప్రజలకు వాస్తవాలు తెలియదు. కాబట్టి పత్రికలు వాళ్ళ పాత్ర వాళ్ళు వహించి ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం చేస్తే ఈ సమస్య రాదనేది నా మొదటి అభిప్రాయం. రెండోది, మీరు కీలకమైంది చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశం. కొమ్మినేని గారు, ఒక ఫ్యాక్ట్ మనం చెప్పాలి. నేను నిన్న స్టడీ చేశాను. 2024-25 బడ్జెట్ ఆదాయం, ఇప్పుడు ఆదాయం అంతా, ఖర్చులంతా ఇదే కదా ప్రధానంగా. మొత్తం ఆదాయం ఏంటంటే 1,16,124 కోట్లు స్టేట్ ఓన్ రిసోర్స్. అదేవిధంగా స్టేట్ షేర్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ వచ్చి 47,045 రూపాయలు. అదేవిధంగా గ్రాంట్ ఇన్ వచ్చి 36,610 కోట్లు. మొత్తం 1,99,779 కోట్ల రూపాయలు మనకున్న నికరమైన ఆదాయం, అన్ని రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 5 years క్లారిటీ ఇస్తే దాదాపు ఇయర్కి 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, అంటే గత ప్రభుత్వం.
ఇప్పుడు మన ఖర్చులు, మనకు సంబంధం లేని ఖర్చులు అంటే ఏ ముఖ్యమంత్రి చేసిన ఖర్చు ఖచ్చితంగా పెట్టాల్సిన అమౌంట్ ఎంత అంటే కొమ్మినేని గారు 1,89,977 కోట్ల రూపాయలు. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేతిలో మిగిలింది 10,000 కోట్ల రూపాయలు. అంటే మనకున్న ఆదాయం 1000. ఏ ప్రభుత్వం ఇంకా 40,000 కోట్ల నుంచి 50,000-60,000 కోట్ల రూపాయలు అప్పులు చేయొచ్చేమో. అంటే చేతిలో అప్పులతో కూడుకున్న అవకాశాలు 50,000-60,000 కోట్లు. దీంతోనే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, దీంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ తెలియదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసిన విషయం, తెలుగుదేశం పార్టీకి తెలిసిన విషయం. మీరు ఇచ్చిన హామీలు దీని చుట్టూ ఉన్నాయా? ఇది మౌలికమైన ప్రశ్న. కాబట్టి ఇప్పుడు నో డౌట్ ఆదాయానికి ఉన్న అవకాశాలే మనం ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాయితీగా ఇది మాకున్న అవకాశాలు, ఇది ఉన్న అవసరాలు, ఇంత మేరకు మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, ఇది వాయిదా చేస్తాం, ఇది చెప్పి ప్రజలు సంజాయిషి కూడా చెప్పాలి. ఎన్నికలు మేము చెప్పారు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటే ప్రజలు కొంత అర్థం చేసుకుంటారు. వైసీపీ ఖచ్చితంగా విమర్శ చేస్తుంది, ఎన్నికల్లో చెప్పింది కదా ఈ హామీలన్నీ అమలు చేయడం సాధ్యం కాదు, ఇలా హామీలు అమలు చేయలేరు అని ప్రతి పాయింట్ అవుట్ చేస్తుంది. ఎందుకంటే అది రాజకీయ పార్టీ, వాళ్ళు ఎన్నికల్లో కూడా ఆ మాట చెప్పారు. మీరు చేయాల్సింది ఎందుకు అధికార పార్టీ, మాకున్న అవసరాలు ఇవి, మనకున్న అవకాశాలు ఇవి, కాబట్టి ఇది చేస్తాం, ఇది చేయలేం అని నిజాయితీ చెప్తే కొంత ప్రజలు అర్థం చేసుకుంటారు. అటు కాకుండా గతం ఒక శ్వేతపత్రం ప్రకటించి ఏదో జరిపిందని చెప్తే ఏమంటారు, మీరు ప్రస్తావనలో చేసినట్టు ఇది ఎన్నికల వాగ్దానాలు ఎగ్గొట్టడం కోసం వేసుకునే ఎత్తుగడగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలేమంత అమాయకులేం కాదు కదా, నిజాయితీగా చెప్తే చేయలేని దాన్ని చేయలేను అంటే అట్లా కాదు. ఆ టెక్నిక్స్ మీరు నేను సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారికి అటువంటి అని వెనతో పెట్టిన విద్య అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు మరీ దారుణంగా ఆ రోజుల్లో ఎవరిదన్నా ఏదన్నా స్కీమ్లో కొద్దిగా ఎవరికన్నా స్కీమ్ రాలేదనుకోండి, ఇంకేముంది వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదని రాయటం, అట్లా రకరకాలుగా ఆ స్కీమ్ ఇట్లా ఈ స్కీమ్ ఇట్లా అని, లేదా ఇంప్లిమెంట్ చేస్తే ఒక రకంగా, ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకో రకంగా, అంత అరాచకంగా వార్తలు రాసింది కదా. ఇప్పుడు రామోజీరావు గారి చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా కొనసాగిస్తున్నాడు అన్నది పేర్ని నాని గారి అభియోగం. ఇప్పుడు దాని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పాట అందుకుని ఈ కొత్త పాట ద్వారా జనాన్ని మాయ చేయగలుగుతారా? అంటే పాయింట్ ఏంటంటే ఈనాడైనా ఇంకొక పత్రిక అయినా రాజకీయ ప్రత్యర్థి పాత్ర పోషించడానికి చాలా కాలం నుంచి సిద్ధపడ్డారు. అదొక మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా కాకుండా మేము కూడా రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళు భావించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా యుద్ధం మీతే అని ప్రకటించాడు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయిన తర్వాత పత్రిక పాత్ర ఆడుంటుంది, రాజకీయ పాత్రే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజకీయ పాత్ర అప్పుడు ఒక రకంగా పోషించారు, పాత్ర మారలేదు, పాత్ర ఒకటే, స్వభావం మారింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి లోపాలే చూపించారు. ఇప్పుడు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తున్నారు. నిర్మాణాత్మక మీన్స్ ఇప్పుడు ఒక పథకాన్ని తగ్గించాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఆ పథకంలో ఉన్న లోపాలు ప్రస్తావించాలి. పథకాల లోపాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది అనర్హులకు వస్తాయి. ఆ అనర్హుల్ని ఎస్టాబ్లిష్ చేసుకొని కొంతమంది తగ్గించడానికి ఉన్న అవకాశాలు చూడడం. కాబట్టి అప్పుడు ప్రత్యర్థి పాత్ర, ఇప్పుడు స్నేహపూర్వక పాత్ర మారింది. రాజకీయ కాదు తెలుగుదేశం తరఫున పని చేసుకోమని అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికి కూడా జగన్ గారి మీదే పడి ఇట్లా చెత్త చెదరవంత రాయటం, అబద్ధాలు రాయటం, ఏంది దరిద్రం, ఎంతకాలం ఇట్లా ఉంటుంది అనేదే పాయింట్. అవును, ఇప్పుడు నా ప్రత్యర్థి మీరైన తర్వాత మీ గురించి కాకుండా నేను ఎవరి గురించి రాయాలి? సో అంటే వాళ్ళు రాజకీయ పార్టీ అది అనౌన్స్ చేసుకుంటే గొడవ లేదు. ఎస్ మేము రాజకీయ పార్టీయే, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇట్లాగే రాస్తామని అనౌన్స్ చేస్తే ధర్మంగా ఉంటుంది. కానీ ఈ అధర్మ యుద్ధం చేయడం పద్ధతేనా అన్నది చర్చ. మరి చంద్రబాబు గారు ఇట్లా కష్టాలు పాడుతుంటే మరి మీకు ఆ సంగతి తెలియదు అని రాయాలి కదా వీళ్ళు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు సాక్షి రాస్తుంది కదా ఆ పని. రాజకీయ ప్రత్యర్థిగా వాళ్ళు మారదలుచుకోలేదు, వాళ్ళు జగన్తో మారదలుచుకున్నారు, ఆ పని అప్పుడు చేసినారు. ఇప్పుడు ఆ పని చేయదలుచుకోలేదు. పాయింట్ అది. చేయదలుచుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా జగన్నే ప్రత్యర్థిగా, ఇప్పుడు కూడా జగన్ గారి మీద బురద వేయాల్సిన పనే ఉంది అంటున్నాను నేను. అది ఇప్పుడు జగన్ గారికి, చంద్రబాబు గారికి, జగన్ గారే కదా ప్రత్యర్థి. జగన్ గారికి 40% ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి ఆయనే కదా. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఈ వైఖరి ఎట్లా ఉంది? పేర్ని నాని గారు చెప్పినట్లు ఇప్పటికి కూడా అబద్ధాల ఫ్యాక్టరీనే నడుపుతున్నారా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా? చంద్రబాబు గారు కష్టాల పాట మొదలుపెట్టారు, మరి దీని గురించి మీరేమంటారు? హలో రైట్. రాజీవ్ గారు. కొమ్మనేని గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, అధికారం వచ్చినా సరే ఇంకా తీరు మారలేదు, ఆ యావ చావలేదు అన్నట్టు అబద్ధాల కర్మాగారంలో
అక్షరం అనే వెన్నుపోటు అవినీతి ఆయుధంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజాస్వామ్యం మీద ఈనాడు ముసుగులో దాడి జరుగుతుంది, పచ్చ మీడియా ముసుగులో దాడి జరుగుతుంది. మేము గతంలోనే చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు సాక్షి ఛానల్ కానీ, సాక్షి టీవీ కానీ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఛానల్లో తిరుగుతూ ఉంటది, లేదా పేపర్లో మొదటి పేజీలోనే ఉంటది లెఫ్ట్ సైడ్, ఆయన చెప్పినటువంటి నీతి వాక్యాలతో. అది మా పార్టీకి కాస్త సపోర్టివ్ గా ఉండే పత్రిక అని అందరికీ తెలిసిందే. కానీ ఈనాడు కూడా మొదటి నుండి తెలుగుదేశానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబుకి కొమ్ము కాయడానికి, చంద్రబాబు నాయుడు ప్రత్యర్థుల్ని కొమ్ములతో పొడవడానికి మాత్రమే ఈనాడు పచ్చ మీడియా పనిచేస్తున్నటువంటిది ప్రపంచం ఎరిగినటువంటి సత్యం అయినప్పటికీ ఇంకా బుకాయిస్తూ మాకు కానీ ఈనాడుకి కానీ సంబంధం లేదు, మాకు కానీ పచ్చ మీడియాకి కానీ సంబంధం లేదనే వ్యవహార శైలి అటుపక్క ఉంటది. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులను ఈనాడు చంపుతుంది, ఈనాడు ప్రత్యర్థి అయినటువంటి ఉదయం లాంటి పేపర్లను చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు హతమారుస్తారు, భౌతికంగా కాకపోయినా సామాజిక పరంగా. అందుకే ఉదయం అనేటువంటి పేపర్ని ఎలా నాశనం చేశారో కూడా అందరికీ తెలిసిందే. అదే విధంగా రాజకీయంగా చంద్రబాబుకి ఎవరైనా ప్రత్యర్థిగా మారితే, ఉదాహరణకు ప్రజారాజ్యం లాంటి పార్టీని, ఆ పార్టీ పాపం 70 లక్షల ఓట్లు 18 సీట్లతో ఉన్న జెండా పీకేద్దామని వార్తలు వీళ్ళు రాస్తారు. సో వాళ్ళిద్దరిది కూడా అభినవభావ సంబంధం, ఒక అవినీతి బంధం. కాబట్టి మీరు నేను ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ తీరు మారదు, వాళ్ళు అదే విధంగా ఉంటారు. అంటే పేరు నాని గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు, రామోజీరావు గారు లేకపోయినా కూడా ఈనాడు అదే వాళ్ళ అబ్బాయి అదే పని చేస్తున్నాడని వ్యాఖ్య. చెప్తాను సార్, రామోజీరావు గారు అబ్బాయి గారు కానీ, మనవడు గారు కానీ, మునుమనవడు గారు కానీ ఎవరు వచ్చినా వీళ్ళ బంధం తరతరాలకి కొనసాగుతూనే ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు పచ్చ మీడియా సంబంధం ఫెవిక్విక్ సంబంధం, ఫెవికాల్ సంబంధం. ఆ ఫెవిక్విక్ ఫెవికాల్ ఏంటంటే అవినీతి, అక్రమార్జన, లేదా భూ కుంభకోణాలు, లేదా రియల్ ఎస్టేట్ దందాలు, వీటితో బాగా బాండింగ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు విడదీయలేరు, వాళ్ళు విడిపోరు కూడా, ఎప్పటికీ కూడా వాళ్ళు మార్పు ఏం రాదు. ఇది ఒకటి. ఇకపోతే మీరు ఇందాక మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల గురించి అన్నప్పుడు, అసలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపు అనే జీవో తెచ్చింది చంద్రబాబు. ఆయన అధికారంలో 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు గుంటూరులో 4 ఎకరాలు, శ్రీకాకుళంలో 2 ఎకరాలు, కృష్ణాలో 1 ఎకరం, విజయనగరంలో 1 ఎకరం, గుంటూరులో 1 ఎకరం, ప్రకాశంలో 2 ఎకరాలు, ఇవన్నీ కూడా ఎకరానికి 1000 రూపాయలు చొప్పున ఏడాదికి రెంటు. అది కూడా 33 ఏళ్ళు లీజు, 99 ఏళ్ళు లీజు. మరి అంత చేసినప్పుడు ఈ ఈనాడు కళ్ళు మూసుకుపోయిందా? ఈ ఆంధ్రజ్యోతి చెవులు పోయాయా? ఆ రోజు వార్తలు రాయడానికి చేతులు చచ్చిపడిపోయా? ఈ రోజు నీతి వాక్యాలు వల్లిస్తున్నారా? ఇది మీకు సవ్వేనా అని అడుగుతున్నా మీ ద్వారా. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అధిక పార్టీ కార్యాలయానికి స్థలాలు కేటాయించుకోవచ్చు, అందులో భాగంగానే కేటాయింపులు జరిగినాయి. నిజంగా నిస్వార్థంగా వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిందని వీళ్ళకుంటే ముందు వీళ్ళు మాట్లాడితే మమ్మల్ని పట్టుకుని ప్యాలెస్లు అంటారు. ఒక్కసారి వెళ్ళి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూస్తే ప్యాలెస్ ఏది, పూరుగుడిసి ఏది అనేటువంటి తెలుస్తుంది. అంతే తప్ప మమ్మల్ని పట్టుకుని ప్యాలెస్లు కూల్చేస్తామంటే వచ్చేయండి. మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ అనే ప్యాలెస్లు కూల్చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ అనే ప్యాలెస్ ను కూల్చండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పోర్ట్లు అనేటువంటి ప్యాలెస్ ను కూల్చండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నాడు నేడు బొళ్ళు అనేటువంటి ప్యాలెస్ లను కూల్చండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హాస్పిటల్ నిర్మాణాల యొక్క ప్యాలెస్ లను కూల్చండి. ఇవన్నీ కూడా కూల్చేసి మీ యొక్క పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించండి. అంతే తప్ప రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి దాడులు లేదా పార్టీ కార్యాలయాలు కోల్చడం ముమ్మాటికి తప్పు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు మీ ద్వారా, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన పాత్ర గారికి ఒక లేఖ రాశారు, ఏది ప్రతిపక్ష హోదా స్థానం గురించి. అందులో మెన్షన్ చేస్తూ అయితే దాన్ని కూడా వెక్కిలిగానో మరో రకంగానో ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షం వారు మాట్లాడుతున్నారు. దాని మీద నా అభిప్రాయం ఏంటంటే, నా పాయింట్ దాని మీద ఇప్పుడు చర్చ దాని మీద కాదు కదా, దీని మీద వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ఖజానా ఖాళీ, కష్టాలు చూసి పారిపోయేది లేదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్ తిరగరాయబోతున్నాం, అప్పులు అక్రమాలపై 7 శ్వేతపత్రాలు అండ్ ఇచ్చిన హామీల మేరకు 5 సంతకాలు చేసేసానని చెబుతున్నాడు. దాని మీదకి వెళ్ళండి. ఇది మీరు చెప్పిన పాయింట్ గా వద్దాం. శ్వేతపత్రాలు కదా, శ్వేతపత్రాలు 19 నుంచి 24 వరకే కాదు, 14 నుంచి 24 వరకు రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు 19 నుంచి 24 మా ప్రభుత్వం పాలించింది, ఇప్పుడు మేము ఓడిపోయాం, 11 సీట్లతో ఉన్నాం, బాగా బలహీనంగా ఉన్నాం కదా వాళ్ళు చెప్తున్నారు. రాజకీయంగా ఇంత బలహీనమైన మేమే ఆత్మస్థైర్యంతో నీతి నిజాయితీగా శంషేర్గా రిలీజ్ చేయండి కమాన్ అంటున్నాను. మరి మీరు 160 సీట్లతో ఉన్నారు కదా, అద్భుతమైనటువంటి పవన్ కళ్యాణ్ ఓ పక్క, మహానుభావుడు అని చంద్రబాబు నాయుడు ఇంకో పక్క. మరి మీరు 14 నుంచి 19 మధ్యలో మీరున్న మీ ప్రభుత్వం తాలూకా అప్పటి శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేయరు?
రిలీజ్ చేయాలి, శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. అసలు అమరావతి గ్రాఫిక్స్ కి ఎన్ని వందల కోట్లు ఎందుకు ఇచ్చారో శ్వేతపత్రం చెప్పాలి. అమరావతిలో నిర్మించినటువంటి సెక్రటరియట్ ఎందుకు డ్యామేజ్ అయిందో శ్వేతపత్రంలో తెలియాలి. పోలవరం సంబంధించినటువంటి కాఫర్ డ్యామ్ ఎందుకు దెబ్బతిందో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. స్పీకర్ ఛాంబర్ లో ఎందుకు నీళ్లు కారేంత ఒక నాశరకమైనటువంటి నిర్మాణాలు ఎందుకు జరిగినాయో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎక్సైజ్ సంబంధించినటువంటి బ్రాండ్లు తీసుకొచ్చింది ఎవరో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. విద్యుత్ తక్కువ రేటు దాన్ని ఎక్కువ రేటు కొనుగోలు చేసింది ఎవరో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద శ్వేతపత్రం కావాలి, ఫైబర్ నెట్ స్కామ్ మీద శ్వేతపత్రం కావాలి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద శ్వేతపత్రం కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన దాని మీద శ్వేతపత్రం కావాలి. మీకు దమ్ముంటే, సత్తా ఉంటే, చావ్ ఉంటే, మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. మేము అపోజిషన్ లో ఉన్నాం, మీరు రిలీజ్ చేస్తామంటే శ్వేతపత్రాలు మేము స్వాగతిస్తున్నాం. అలాగే మా యొక్క డిమాండ్ కూడా మీరు హుందాతనంగా అంగీకరించి శ్వేతపత్రాలు రిలీజ్ చేసే సత్తా ఉందా అని అడుగుతున్నా. అది లేనప్పుడు ఈ శ్వేతపత్రాలు అనేటువంటివి కేవలం ఒక మాస్క్. అది మా పార్టీ మీదో మా పార్టీ నాయకుల మీద దాడి చేసి కేసులు పెట్టడానికైనా, లేదు అంటే ఖజానాలు ఖాళీ అని చెప్పినటువంటి ఈ స్కీముల్ని ఇక ఆపేయడానికైనా మెల్లమెల్లగా యాక్చువల్గా చంద్రబాబు గారు గతంలో దిగిపోయినప్పుడు 100 కోట్లు మాత్రమే ఇస్తే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం 5,000 కోట్ల దాకా అక్కడ మిగిల్చి వెళ్ళిందని వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, అంటే ఉదాహరణకు అపోజిషన్ లాస్ట్ డేస్ లో ఇదే యనమల రామకృష్ణుడు గారు ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు స్కీమ్స్ ఇవన్నీ అనౌన్స్ చేస్తే చేయాల్సిన కాడికి అప్పులన్నీ చేసేసాం, ఇంక అప్పులు పుట్టే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డికి చెప్పిన స్కీమ్ ఏది చేయలేము, అప్పు అనేది పుట్టదు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి అని అదే అయ్యన పాత్ర యనమల రామకృష్ణ గారు ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన చెప్పారు. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయనేది ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి రాశాయి. అయితే అప్పులు చేయడం చంద్రబాబు తెలుసు, అభివృద్ధి చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి జిఎస్డిపిలో కానీ లేదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ ఇంకా అనేక వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్థాయిని పెంచగలిగారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, నిరుద్యోగ శాతం తగ్గించడంలో కానీ ఇవన్నీ చేశారు. కాబట్టే ఈ రోజు ఖజానాలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కేటప్పుడు 5,000 కోట్లు కనబడుతున్నాయి. మరోపక్క ఏమంటారు, పెండింగ్ బకాయిలు అంటారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పెండింగ్ బకాయి బిల్లులు 70,000 కోట్లు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెల్లించారు. సో ఈ గవర్నమెంట్లు మారిన తర్వాత వచ్చిన తర్వాత పెండింగ్ బకాయి బిల్లు అనేటువంటి ఉండడం కామన్. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్లో పాయిజన్ మాదిరి 1 by 1 అన్ని కిల్ చేసుకొస్తాడు పథకాలని. అందులో భాగంగానే వాలంటీర్లకి 10,000 జీతం అన్నాడు. ఈ రోజు చూస్తే వాలంటీర్లతో అసలు ఎందుకు పెన్షన్ ఇంటికి పంపట్లేదు అంటే వాలంటీర్ వ్యవస్థను ఉంచరా? గతంలో 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ అన్నారు, ఇప్పుడు సచివాలయానికి 5 వాలంటీర్లు ఏవో చెప్తున్నారు. ఆ వాలంటీర్లకు కూడా 5,000 అంటే 10,000 ఇస్తా అన్నాడు. మరి 10,000 ఇస్తా అన్నప్పుడే డిగ్రీ అర్హత పెడతారని చెప్పాలి కదా నిజాయితీ పరుడు అయితే. కానీ అశ్వత్థామ కుంజరాథ అని చందంగా 10,000 మాటలేమో అప్పుడు చెప్పాడు, డిగ్రీ అర్హత ఏమో ఇప్పుడు అంటున్నాడు. సో ఇలాగే ఖచ్చితంగా ఇచ్చే పథకాల్లో కానీ సంక్షేమ లబ్ధిదారులు కానీ ప్రతి ఒక్కరికి కూడా కోత పెడతారు. కొన్ని పథకాలను రేపు రిలీజ్ చేయబోయేటటువంటి శ్వేతపత్రాల ద్వారా మా మాజీ మంత్రుల మీదో లేదా మా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీదో కేసులు పెట్టడానికి, కక్ష తీర్చుకోవడానికి, పథకాలను ఎగ్గొట్టడానికి మాత్రమే శ్వేత పత్రాలు అనే దాన్ని ఒక రహదారిగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారి విధ్వంసకర పాలన కొనసాగించబోతున్నారు. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఖజానా ఖాళీ అంటూనే మరి మీరు ఇందా చెప్పారు 1,60,000 కోట్లు దాదాపుగా సంవత్సరానికి అవుతాయి అని చెప్పి, ఏది కేవలం ఈ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అంటే ఆల్రెడీ కోత పెట్టడం మొదలుపెట్టినట్లయినా వాలంటీర్ల వ్యవస్థ కానీ ఇతరత్ర అనేక ఇష్యూస్లో కానీ. ఇప్పుడు మెగా డిఎస్సి 30,000 అన్నారు, ఇప్పుడు 16,000కే తీసుకొచ్చారు, అందులో 6,000 గత ప్రభుత్వమే అనౌన్స్ చేసింది. సో ఈ రకంగా కోతలు పెట్టుకుంటా వెళ్ళి చంద్రబాబు గారు హామీలు నెరవేర్చారని ప్రజలను నమ్మించగలుగుతారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఉచిత విద్యుత్తును కూడా వీళ్ళు కట్ చేశారు సార్. మీరు ఈ వచ్చినటువంటి వార్త సాక్షిలోనో నేనో చెప్తున్నటువంటి కాదు, ప్రజాశక్తి పేపర్ లో కూడా వాళ్ళు పెద్దగా ఆర్టికల్ వేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కపట ప్రేమ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఎవరికి బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఈ రోజు రకరకాల రూల్స్ పేరు చెప్పి మొత్తం ఎస్సీ ఎస్టీ కాలనీలో బిల్లులు బాదురు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రైట్. కృష్ణారెడ్డి గారు గుంటూరు నుంచి. కృష్ణారెడ్డి గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి యథాప్రకారం రామోజీరావు గారు లేకపోయినా కూడా అదే ప్రకారం ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నాయని నిన్న పేరు నాని గారు అన్నారు. మరోవైపు చంద్రబాబు గారు ఏమో అంత కష్టాల్లో ఉన్నాము, ఖజానా ఖాళీ అయినా పారిపోను అంటూ మళ్ళీ కష్టాల పాట మొదలుపెట్టారు. మీకేమర్థమవుతోంది రాష్ట్రంలో ఏం జరుగుతుందని? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్తున్నదే కదా సార్, 2019కి ముందు నుంచి అప్పులు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు వచ్చినాక
జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఖజానాలో 5,000 కోట్లు ఖజానాలో ఉంచినా గానీ ఇప్పుడు అప్పులు ఉన్నాయని అంటున్నారు. ఆయన మాటే అది కదా సార్. ఆయన మాటే అదే. ఓకే సార్ ఇంకో చిన్న విషయం సార్, ప్లీజ్. ఇప్పుడు ఇంకా వాలంటరీ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా సార్? దాని మీద స్పష్టత ఇవ్వాలి సార్. ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వాలా? చంద్రబాబు గారు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. వాళ్ళే ఇవ్వాలి సార్, స్పష్టత ఇవ్వాలి. అదొకటి. రేషన్ డీలర్ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ బినామీలకి వాళ్ళకి ఇవ్వడానికే చూసుకుంటున్నారా? అంటే రేషన్ బియ్యం ఇవన్నీనా? రేషన్ డీలర్లు వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని వాళ్ళకే చేస్తారా, లేదంటే పాతగా ఉన్న వాళ్ళకి ఇస్తారా? దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, రేషన్ షాపులు ఆల్రెడీ ఉన్నాయి కదా అక్కడి నుంచి. వైన్ షాపులు అనేవి గవర్నమెంట్ నిర్వహించే వైన్ షాపులు ఇప్పుడు గవర్నమెంట్ నిర్వహిస్తుందా, లేదంటే వాళ్ళ బినామీలకు ఇచ్చుకుంటారా? మరి ఈ పాటికి మార్చేయాలి కదా, ధర తగ్గించాలి, ఇసుక ఫ్రీ చేసి ఉండాలి. ఇసుక బాగా మంచి ఉపయోగం ఉందంట. ఇప్పటికీ నేను ఎక్కడ 100 కోట్ల ఇసుక అప్పుడే ఆల్రెడీ లాగిచ్చేశారంట. ఓకే, రామిరెడ్డి గారు విశాఖపట్నం నుంచి. రామిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రామిరెడ్డి గారు హలో. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఈ ఖజానా ఖాళీ అంటూ మళ్ళీ మరోవైపు ఇవన్నీ కూడా కోతలు ఎవరు? రామిరెడ్డి గారు మాట్లాడండి. హలో, ఏది మాట్లాడట్లేదు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఖజానా ఖాళీ అంటూ ఈ రకమైనటువంటి పాటలు కష్టాలు పడటం, మీరు అంతకుముందు కూడా 2014-19 నుంచి కూడా ఇదే తరహాలో మాట్లాడేవాడు కదా ఆయన. నేను కాబట్టి కష్టపడుతున్నాను, అసలు ఏమీ లేదు అది అని, విభజిత రాష్ట్రం అని. మరి ఇప్పుడు కూడా అదే పాట చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించవచ్చు అంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 2 టర్మ్స్ శ్వేతపత్రాలు ప్రకటించారు కుమ్మినేని గారు. మీకు గుర్తుంటే 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో శ్వేతపత్రాలు ప్రకటించారు. ఫస్ట్ శ్వేతపత్రాలు చాలా మంది, ఈయన కొంచెం పాపులర్ అయ్యాడు. ఆ రోజు శ్వేతపత్రాలు కొంత సక్సెస్ అయినాయి. కారణం ఏంటంటే ఆయన కొత్త పద్ధతులు, అంటే ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ వైపు, అంటే గవర్నమెంట్ సెక్టార్ అనేది కరెక్ట్ కాదు, ప్రపంచ బ్యాంకు లోన్లు, అది కొంచెం గ్లామరస్ గా పనిచేసింది. ఆ తర్వాత మీకు గుర్తుంటే 2019లో ఎన్నికలకు ముందు శ్వేతపత్రాలు ప్రకటించి విఫలమైనాడు. కారణం ఏంటంటే ఎన్నికల ముందు శ్వేతపత్రం ఏముంది అంటే ప్రగతి పత్రాలను ఏదో పెట్టారు కదా పేరు, ప్రగతి పత్ర లేదు, ఇది పరిస్థితి అని చెప్పడానికి ట్రై చేశాడు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి అప్పుడు విడిపోయినారు కదా, చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈసారి శ్వేతపత్రాలు వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదు ఈసారి శ్వేతపత్రాలు? ఎందుకు? ఆర్థిక పరిస్థితి చెప్పడం కోసం. 2 సంక్షేమ పథకాలు ఆచరణ సాధ్యాలు పరోక్షంగా చర్చ పెడతారు. అయితే పోలవరం, అమరావతి రాజధాని. నా పాయింట్ ఏంటంటే దీనిపైన ఎంత మాట్లాడాలో అంతకన్నా 100 రెట్లు ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా మాట్లాడేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, లేకపోతే 100 రూపాయల సమస్య ఉంటే 1000 రూపాయలుగా ఆల్రెడీ మాట్లాడేసాం. కాబట్టి ఇవన్నీ మాట్లాడేసాం, కొత్తగా చెప్పేదే ఉండదు. అదే మళ్ళీ చెప్పినారనుకోండి, ప్రజలకి బోరు కొట్టడమే కాదు, ఇదేదో సంక్షేమ పథకాలు పక్కకు పెట్టడం కోసం చేస్తున్నట్టుగా వెంటనే అర్థం చేసుకునేస్తారు. కాబట్టి శ్వేతపత్రాలు ఇప్పుడు అంత వర్కౌట్ కాదు గతంలో ఉన్నట్టుగా. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ శ్వేతపత్రాలు ఫస్ట్ స్వాగతించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు ఏం చెప్తారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటారు. కాబట్టి నేను పరిపాలన అంటే అప్పుడు కాదు కదా, అప్పుడు 100 కోట్లు మిగిల్చెళ్తేనేమో చాలా గొప్ప విషయంగా ప్రొజెక్ట్ అయింది. ఇప్పుడు 5,000 కోట్లు మిగిల్చారనే చెబుతున్నారు. ఇంతవరకు దాన్ని ఖండించట్లే ఎవరు కూడా. వీళ్ళు కూడా చెప్పుకోవట్లేదు, వైసీపీ వాళ్ళు కూడా మేము 5,000 కోట్లు మిగిల్చామని చెప్పట్లేదు. కానీ సోషల్ మీడియాలో అయితే వచ్చింది, వాస్తవా కాదా? అంటే మనకు జూన్ నెలలో ఈ జిఎస్టీ డబ్బులు వచ్చినాయి, రిటర్న్ రాష్ట్రాలకు వచ్చే డబ్బులే వచ్చినాయి. అవి అది వాళ్ళు తెచ్చుకున్నట్టుగా ఏదో వాళ్ళు చెప్పుకున్నారు. ఇది జిఎస్టీ డబ్బులుగా వాస్తవం. అంటే ఏప్రిల్ మే నెల అనేది స్టార్టింగ్ ఫైనాన్స్ ఇయర్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటే అది అడ్జస్ట్మెంట్ ఫైనాన్స్ సిచ్యువేషనే. నా పాయింట్ ఏంటంటే మీరు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్రానికి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్ర ప్రజలు ఏం తెలుసుకున్నారు, త్యాగాలు చెప్పదలుచుకున్నారా, లేదా మీ ప్రయారిటీని మార్చుకోదలుచుకున్నారా? ప్రజల కన్నా సందేశం ఇవ్వాలి, మీ ప్రయారిటీనా స్పష్టం చేయాలి. ప్రజలు త్యాగాలు చేసేది ఏం లేదు. ఇంకా మీ ప్రయారిటీ ఏంటి? సంక్షేమ పథకాల నుంచి పక్కకు పోతారా, లేకపోతే ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటారా అనేది వాళ్ళు చెప్పాలి శ్వేతపత్రంలో. ఇది శ్వేతపత్రం ప్రకటించడం అనేది మంచి పరిణామం నేను అనుకుంటాను. 2వ పాయింట్ కాలర్ అడిగారు, వాలంటీర్. ఇంకా చాలా మంది వాలంటీర్లు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మే 31వ తేదీన రిజైన్ చేసిన వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చినారు మే 31 వరకు, అంటే మే నెల శాలరీ. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పనిలో లేరు. ఎవరు పనిలో ఉండాలి? వాళ్ళు గ్రామ సచివాలయ సిబ్బంది పనిలో ఉండాలి. రెన్యువల్ ఇవ్వాలి. కొమ్మినేని గారు, జగన్ గారు నా మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపన్నాడు కదా, ఎందుకన్నాడు? మే 31కి అయిపోతుంది, మళ్ళీ రెన్యువల్ ఇవ్వాలి. ఆ రెన్యువల్ ఇవ్వలేదు ఇంతవరకు. రెన్యువల్ ఇవ్వలేదంటే
వాళ్ళు లేరని అర్థం. ఇప్పటికీ వాలంటీర్లు పనిలో లేరు. కాబట్టే జూలై 1వ తేదీ ఇచ్చే పెన్షన్స్ పంపిణీ అనేది గ్రామ సచివాలయ సిబ్బందితో చేస్తారు. కాబట్టి గ్రామ సచివాలయ సిబ్బందితో చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు పనిలో లేనట్టే కదా. అంటే టెక్నికల్ గా రెన్యువల్ చేయకపోయినంత మాత్రాన వాళ్ళు లేనట్లు కాదు కదా, రిజైన్ చేయలేదు కదా వాళ్ళు ఎవరు. బట్ నైతికంగా చూస్తే వాళ్ళందరికీ కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటది కదా, చంద్రబాబు గారి మీద. అంటే ఆడు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం, నేను ఆ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పడం ద్వారా మీరు చెప్పిన నైతిక సమస్య వస్తుంది. మన యాక్ట్ కదా, ఉన్నారా లేదనడానికి చట్టం ఏం చెప్తుంది? వాళ్ళు ఆనరీ ఎంప్లాయీస్, వాళ్ళేం పర్మనెంట్ వాళ్ళు కాదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయకపోతే ఆటోమేటిక్ ఇంటికి పోవాల్సిందే. ఇంకా వాళ్ళు చట్టబద్ధమైన అధికారాలు ఏమి లేవు, ప్యూర్లీ ఆనరీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి కొనసాగాలి, మళ్ళీ రెన్యువల్ చేయాలి కదా అనేది నైతిక సమస్య, రాజకీయపరమైన సమస్య. కానీ టెక్నికల్ గా చూసినప్పుడు రెన్యువల్ చేయకపోతే వాళ్ళు పనిలో లేనట్టే. నా దృష్టిలో వాలంటీర్లు ప్రజెంట్ పనిలో లేనట్టే. కాబట్టి జూలై 1 నుంచి కొనసాగిస్తే మళ్ళీ తీసుకోవాలి, లేదా ఇంకా అయిపోయినట్టు ఆడి సబ్జెక్టు. అంటే వాళ్ళకి 5,000 కూడా ఇవ్వక్కర్లేదు అట్లయితే ఈ నెల. ఎందుకు ఈ నెల పనిలో లేనప్పుడు రెన్యువల్ చేయబడిపోయి ఎందుకు ఇవ్వాలి 5,000? మరి హామీలు ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు కదా. హామీ 10,000 ఇవ్వాలి. అప్పుడు 5,000 ఎందుకు? 10,000 కదా ఇవ్వాల్సింది. పాయింట్ ఏంటండి, నైతిక ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ వారు సరే 5,000 10,000 ఎంతో కొంత వాళ్ళ జీవితాలకి కొంత ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం నడిపింది. మరి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 2.5 లక్షల మందిని, లేదు కనీసం రాజీనామా చేయగా మిగిలిన 1,50,000 మందిని ఒక్కసారి ఇంటికి పంపించేటట్లు అవుద్ది కదా. మరి అది ఉద్యోగ కల్పన అవుద్దా, లేకపోతే ఉద్యోగాల నుంచి పీకేసినట్లు అవుద్దా? నేను ఇంతకుముందు బడ్జెట్ పొజిషన్ చెప్పాను. ఇంకా చేతిలో ఉన్నది 10,000 కోట్లు. డెవలప్మెంట్ యాక్టివిటీస్, సంక్షేమ, అంతే. ఈ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ యొక్క విలువ పర్ ఇయర్ 1,61,00,000. ఈ విషయం కాదు, వాళ్ళ ఆస్థాన ఛానల్లోనే ఆయన అడిగాడు, 1,60,000 కోట్లు అవుతుందంట కదా, ఎట్లా చేస్తారంటే నా అనుభవంతో చేస్తాను అని చెప్పాడు. అది అయిపోయింది. పాయింట్ ఏంటంటే 1,60,000 కోట్లు నీ చేతిలో ఉండేది 10,000 కోట్లు. ఆ 1,50,000 కోట్లు అప్పులు కూడా దఫదఫాలుగా వస్తాయి, ఒక రోజు రాదు. కాబట్టి నా ఖచ్చితమైన అభిప్రాయం హామీలు అమలు చేయడం సాధ్యం కాదు, బికాస్ ఆఫ్ ఫైనాన్స్ సిచ్యువేషన్. కాబట్టి అది నిజాయితీగా ఇది ఫైనాన్స్ సిచ్యువేషన్ ఒప్పుకుంటే ఒక పద్ధతి, శ్వేతపత్రాలు ఇచ్చి ఏరే విన్యాసాలు చేస్తే ఎగ్గొట్టడానికి చేసి అనుకుంటారు. అంటే మోసం చేసినట్లు అవుతుంది కదా, మోసం చేసినట్లు జనం అనుకోరా? పర్వాలేదు చంద్రబాబు గారే కదా, ఆ మాత్రం చెప్తే తప్పే ఉంది. అంటే నిజాయితీగా నేను చెప్తే ఏమంటారు, కొంచెం అర్థమైనా చేసుకుంటారు. ఇట్లాంటి విన్యాసాలు చేస్తే నేను ముందు వైసీపీ చెప్తుంది కదా, జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో ఊరూరు ఏం చెప్పాడు, ఇది సాధ్యం కాదు, ఇది అమలు చేయడు చెప్పాడు కదా. అవన్నీ రికార్డ్ అవుతాయి కదా మళ్ళీ ప్రజల్లో. కాబట్టి ఆ రూట్ లో 2 రూట్లే చంద్రబాబు గారికి ఉన్నది. సాధ్యం కాదు. ఫైనల్ గా మన మిత్రమా రాజీవ్, మీరు చెప్పండి, ఏమిటి 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడి వరకు ఉన్న ఉద్యోగాలు కాస్త కోస్త వచ్చేది పోయినట్లేనా? చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధపు హామీని నమ్మి ప్రజలు మరోసారి మోసపోయారు. వాలంటీర్ల వ్యవస్థే కాదు, ఇప్పుడు రేషన్ అనేటువంటిది ఇంతకు ముందు ఇప్పుడు ఆ కొండ ప్రాంతాలు, మరీ ముఖ్యంగా ఇక్కడ మా విశాఖలో ఇప్పుడు అరకు, పాడేరు, చింతపల్లి, అంసింగ్ ఇటువంటి ప్రాంతాల్లో, డుమ్రిగూడ అని, కుంపేట ఇటువంటి ప్రాంతాల్లో ఏంటంటే వెళ్ళాలని చాలా కష్టం. వెహికల్ ఇంటి ముందుకు వెళ్ళి ఇచ్చే పరిస్థితులు ఉంటే చాలా లబ్ధి జరిగేది. వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉంటారా ఈ వాహనాలు నడిపే వాళ్ళు? వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా పోయినట్టు ఉంటారు కదా సార్, వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా పోయినట్టు. రైట్. మొత్తం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి అందరు నోటికాడు కూడా లాగేస్తున్నాడు సార్. ఆయన ఒక్కొక్కరు తెలియకుండా 1 by 1 మొదట వాలంటీర్లు వికెట్ డౌన్, నెక్స్ట్ రేషన్ షాపులు వికెట్ డౌన్, తర్వాత సంక్షేమ పథకాలు వికెట్ డౌన్, 1 by 1 వికెట్లు పడిపోతానే ఉంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆల్అౌట్ అవుతారు, మళ్ళీ మా ఇన్నింగ్స్ మొదలు పెడతాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఊరికే వాళ్ళ యొక్క బోటపు హామీలు మేకప్ లేదా గొర్రెపిల్ల కషాయం నమ్మినట్టు నమ్మితే ఇలా ఇబ్బందులు పడతారు. నిజానికైతే నాకు ఒక రకంగా కొన్నాళ్ళు ప్రజల ఇబ్బందులను కూడా అడ్రస్ చేసేస్తే వెంటనే కూడా ప్రజలకు నొప్పి తెలియదేమో, కొంత ప్రజలకు కూడా వీళ్ళు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాల తాలూకా బాధ తెలిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిజాయితీ సేవ యొక్క విలువ కూడా ఇంకా పెరుగుతుందేమో అన్నటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ప్రజాస్వామ్యంలో ఉండొచ్చో లేదో నాకు తెలియదు కానీ బట్ బాధ కలుగుతుంది కొన్ని సార్లు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, కొండా రాజీవ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.